వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఫైనల్గా అఘోరి పెళ్లి చేసేసుకుంది శ్రీవర్షిని. సో అఘోరి చేసింది అసలు ఎంతవరకు కరెక్ట్? అఘోరీలు కూడా పెళ్లి చేసుకోవచ్చా? దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఉండి నడిపించారు? సో దీని తర్వాత చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ హనీమూన్ ఎక్కడ, అండ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఇలాంటివి కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు అఘోరికి అయితే పెళ్లి కావడం జరిగింది శ్రీవర్షినితో. సో అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ దీని వెనకాల ఇంకెవరెవరు ఉండి చేయించారు? అసలు దీన్ని ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఇప్పుడు 3 కోట్ల చెక్ ఇచ్చారు అని వాళ్ళ నాన్న ఇదిగో ఇప్పుడే లైవ్లో చెప్తున్నాడు. అఘోరి మాకు 3 కోట్ల చెక్ ఇచ్చింది అని. అఘోరి 3 కోట్ల చెక్ ఇచ్చింది అంటే నువ్వు ఆ చెక్ తీసుకున్నావు కదా, అంటే మీ అమ్మాయిని అఘోరితో పంపితే 3 కోట్ల డీల్కి నువ్వు ఓకేనా? చెక్ ఇస్తానంది అనడం వేరు, ఇదిగో చెక్ ఇచ్చింది అనడం వేరు. అవును, చెక్ ఇస్తాననింది లేదా 3 కోట్లు ఇస్తాననింది, బ్యాగ్ ఇస్తాననింది అనడం వేరు, బ్యాగ్ ఇచ్చింది, చేతికి ఇచ్చింది అనడం వేరు. సో ఇది ఇక్కడ జరిగే వ్యవహారం. యాక్చువల్గా విషయం ఏంటంటే, మనుషులను వదిలేసి అడవుల్లో బ్రతకాలనుకుంది ఒక ఆడపిల్ల. సింపుల్గా చెప్పాలంటే మనిషి కదా ప్రమాదం. ఇప్పుడు నిన్ను ముక్కలు నరికి కుక్కర్లో ఉడికేస్తున్నారు, ఎక్కడ కనిపిస్తే అక్కడ రేపులు చేస్తున్నారు, కిరోసిన్లు పోసి తగలేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు, కాంక్రీట్లో పాతి పెడుతున్నారు, డ్రమ్ములలో వేస్తున్నారు, ఓ చెయ్యి ఆ నదిలో ఓ చెయ్యి ఈ నదిలో వేస్తున్నారు, డిఫరెంట్గా వదిలించుకుంటున్నారు. మనుషులు ఇలా ఉన్నారంటే మనుషులు ఇంత భయంకరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని వదిలేసి కొండల్లోకో గుట్టల్లోకో అడవుల్లోకి వెళ్ళిపోయింది ఒక అమ్మాయి. నాకైతే పర్లేదు అబ్బాయి, మనుషులను వదిలేసింది పిల్ల అనిపించింది. ఎందుకు అనిపించింది? అలా అనిపించడానికి కారణం ఏంటి అంటే, రీజన్ ఆ పిల్లకి ఇక్కడే హాని, అఘోరితో హాని కాదు. అఘోరి మంచిదా చెడ్డదా, రాక్షస, మృగమా, కుక్క, తేల, పంద, పామ మనకు అనవసరం. కాసేపు ఆ క్యారెక్టర్ గురించి పక్కన పెడదాం. నన్ను చూసుకుంటావా, నేను నా ప్రాణం అడ్డేసైనా సరే నువ్వు నాతో ఉన్న రోజులు నేను నిన్ను చూసుకుంటానని మాట ఇచ్చింది. అక్కడ ఆ మాట ఎవరు ఇవ్వాలి ఆ పిల్లకి? నువ్వు ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు అని అన్నారు కదా. మీడియా ముందు అందరూ కలిసి డ్రామాలు ఆడారు. మా కూతురు అని ఒక తల్లి, నా చెల్లి అని ఒక అన్న, నా కూతురు అని ఒక తండ్రి, విపరీతమైన డ్రామాలు వేస్తే ఆ పాపం ఆ మీడియా యాంకర్లు కూడా అర్రెర్రెర్రె, ఒక ఆడ కూతుర్ని పాపం ఆ దయ్యం రాక్షసి వచ్చి పట్టుకెళ్ళిపోతుంది, కిడ్నాప్. ఆ పిల్లేమి అదేంటిది ముక్కుకి గుడ్డబెట్టి ఓమ్ని వ్యాన్ ఎక్కించుకెళ్ళిందా? లేదే. నేను బరిదెగించిపోతున్నా అని చెప్పి ఆ పిల్లేగా పోయింది. అవును. సో ఎందుకు వెళ్ళింది? సరే ఎందుకు వెళ్ళింది, ఇది తప్పు అని అఘోరి ఎందుకు చెప్పట్లేదని చాలామంది అడుగుతున్నారు. తప్పు అని అఘోరి చెప్పట్లేదు, అది తప్పు అని మీకెందుకు అనిపించిందని నేను అడుగుతున్నాను. అంటే అఘోరీలు అసలు పెళ్లి చేసుకోవచ్చా అని ఏ రూల్లో లేదు, ఏ అఖాడాలో లేదు. కొన్ని అఖాడాస్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ అఖాడాలో ఈ అఘోరి ఉంటే ఆ రూల్ని పాటించవచ్చు. పాటించకపోతే ఏం చేస్తారంటే వాళ్ళ అఖాడా నుంచి ఆమెని గెంటేస్తారు. ఇది బేసిక్గా జరిగేది. అండ్ అఖాడాలు, ఈ 18 అఖాడాల్లో లేనంత మాత్రాన, మెంబర్షిప్ లేనంత మాత్రాన ఈవిడ ఇండిపెండెంట్ అఘోరిగా ఉండకూడదు అనే నియమ నిబంధన కూడా ఎక్కడ లేదు. వాళ్ళకంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా లేవు. మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఒక ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం చూసాము, ఒక అబ్బాయి మీద ఫీలింగ్స్ పెంచుకోవడం చూసాము. కానీ ఇలా ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ పెంచుకొని ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ ఫీలింగ్స్ అనే పదం తప్పు, పెళ్ళి నిజం. పెళ్ళి అంటే మనం రెగ్యులర్గా అనుకునేది ఏంటంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇంకోటైనా సెక్షువల్ ఇంటర్ కోర్స్ వల్లనే పెళ్ళి. వీళ్ళు కలిసి ఎలా పడుకుంటారు, కలిసి ఎలా శారీరక సుఖం పొందుతారని అంటారు. కానీ కలిసి ఉన్నంత మాత్రాన ఆ పెళ్ళి అనే బంధంతో వీళ్ళు మంచం మీద కిందపడి మీదపడి డొర్లాలనేం లేదు. ఫీలింగ్స్ అనే పదం లేదు. కలిసి ఉండడం వేరు, ఫీలింగ్స్ తెచ్చుకోవడం వేరు. మీకు అర్థమైందా? అండ్ నౌ ఇక్కడ ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఫస్ట్ అఘోరి వచ్చినప్పుడు శ్రీవర్షిని అఘోరి మీదికి ఉసిగొలిపి అఘోరిని ఇంటికి తెచ్చి పెట్టుకుంది ఎవరు?
ఈ ఫ్యామిలీయే కదా, ఇంట్లో కొన్ని రోజులు ఉంచుకున్నారుగా. ఎందుకు ఉంచుకున్నారు? ఈ పిల్ల నాకు మాంత్రికురాలు అవ్వాలంది, నాకు క్షుద్ర పూజలు నేర్చుకోవాలని ఉంది, నాకు తాంత్రిక విద్యలంటే ఆసక్తి ఉంది అంటే పళ్ళికి ఇచ్చి 4 దాన్ని ఇంట్లో పెట్టక నువ్వేం చేసావు? పలానా స్వామి ఉంటాడమ్మా బాబా, వాడి దగ్గరికి వెళ్ళి నీకు నచ్చిన విద్యలన్నీ యథేచ్ఛగా నేర్చుకో అని 2 ఏళ్ళు పంపావు కోర్సుకి. ఎవరు పంపింది? ఇంట్లో వాళ్ళే. ఆ పిల్ల మన ఇంటర్వ్యూలోనే చెప్పింది, నేను 2 yearsగా ఓ స్వామి దగ్గర కోర్సు నేర్చుకున్నాను, వాడు సరిగ్గా నేర్పట్లేదు, అగోరి ఇంకా బాగా నేర్పుద్దేమో అని వెళ్తున్నాను అనింది. అక్కడ వరకు కట్ చేయి. ఇంటి నుంచి ఆడపిల్ల ఒక బాబా దగ్గరికి 2 ఏళ్ళుగా ఏదో విద్యలు నేర్చుకోవడానికి వెళ్తుంటే ఎందుకు మీరు అనుమతి ఇచ్చారు? రీజన్. అగోరి నీ కొంపకు వస్తే కొన్ని రోజులు ఎందుకు పెట్టుకున్నావు ఇంట్లో చెప్పనా? ఈ పిల్ల ఏదేదో నేర్చుకొని ఇంటికి వస్తే ఓ వేషం వేసి ఇంట్లో కూర్చోబెట్టి సంపాదించుకుందాం అనుకున్నారు. పిల్ల ఎలాగో చిన్నప్పటి నుంచి అంటుంది, ఓకేనా, ఇదేదో బాగుంది, చదువు అభిసావట్లా, బీటెక్ కన్నా ఏ టెక్ కన్నా ఎంటెక్ కన్నా ఎన్ని టెక్కులైనా ఎక్కట్లా, కానీ ఈ టెక్కులు బాగా ఎక్కుతున్నాయి. అవునా? ఆమెకు అది నచ్చుతుంది కాబట్టి ఏం చేశారు, అందులోనే ఆ పిల్లని డెవలప్ చేసి డబ్బులు సంపాదించుకుందామని కక్కుర్తి పడిందో చిన్న ఫ్యామిలీ. ఈ కక్కుర్తి ఫ్యామిలీకి వరంలా దొరికిందో ఒక అఘోరి. రాగానే ఇక్కడే మనం పీఠం పెట్టేసి బాగా సంపాదించుకుందాం, ఏమంటావా గౌరీ, నా కాన్సెప్ట్ నీకు నచ్చిందా అంటే, ఒరే గాడిద, మీరు ఈ చిన్న ఊర్లో ఉండి ఇంటింత మెదళ్లతో మీరు ఇలా ఉన్నారు, నేను దేశమంతా తిరిగి ఇంకా రకరకాల నేను చేసే ఒక పూజ వాల్యూ ఉండదు నీది. నేను యోని పూజ చేస్తే 10 లక్షలు వస్తాయి, సమాధి మీద కూర్చుంటే 5 లక్షలు వస్తాయి. నేను దేశమంతా తిరిగి సంపాదించి నీకెందుకు పెట్టాలి, మిమ్మల్ని ఎందుకు పోషించాలి? ఏదో 4 రోజులు కొంపలో నీడనిచ్చావు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే నువ్వు బేసిక్గా అమ్మ ఆకలి అంటే ఎవడో ఒకడింత ముద్ద పెడతాడు. నువ్వు ఏ ఇంటికన్నా వెళ్ళి ఓ రోజు మీ ఇంట్లో పడుకుంటాను అను, ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా ఎవడు రానివాడు పడుకునేవాడు. అంటే ముద్ద ఎవరైనా పెడతారు కానీ నీడ ఎవరు ఇవ్వరు. ఆ నీడ ఇచ్చారు 4 రోజులు అంటే వాళ్ళ కృతజ్ఞతగా ఎంతో కొంత ఇస్తారు. అందుకే లాడ్జిలలో ఉండి వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ అని ఇంత టిప్ ఇస్తారు. హాస్పిటల్లో 4 రోజులు చూసుకున్నందుకు కూడా థ్యాంక్స్ అని ఇంత టిప్ ఇస్తారు. బేసిక్గా నాకు నీడని ఇచ్చావు నువ్వు అని. అఫ్కోర్స్ వాళ్ళు డబ్బులు కట్టినా కట్టకపోయినా ఓకేనా, చూసుకున్నామని. సో ఇక్కడ కూడా విషయం ఏంటంటే 4 రోజులు కొంపలో ఉంచుకున్నందుకు కిరాణా సరుకులన్నీ సర్దింది. వాళ్ళు కూడా మంచిగానే అన్నీ తెప్పించుకొని పూటలా తిన్నారు, తప్పేం లేదు. 4 రోజులు ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇక్కడ అసలు విషయం, సరే బాయ్ నేను పోతున్నా, మీ సావు మీరు సావండి అని వెళ్ళిపోయింది. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? శ్రీవర్షిని, నేను కూడా వస్తా, నేను ఇక్కడ ఉండా. అట్ట వస్తావు, నువ్వు ఇక్కడే ఉండాలి, అఘోరికి మనకేం సంబంధం లేదు. నో నేను అఘోరితోనే పోతా. ఇక్కడ ఏం డీలు? సరే ఈమె పిల్ల కూడా నీతో వస్తా అంటుంది కదా, పని చేసే 3 కోట్లకి సెటిల్ చేసి అంటారు. 3 కోట్లకి సెటిల్ చేసేయంటే అఘోరి కూడా సరేలే చేద్దాము, ఒకసారి కంటే 3 నేను ఇయ్యలేను, దఫాలుగా ఇస్తా అనింది. అంటే అఘోరి దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా? అంటే ఒక్కసారి 3 కోట్లు లేకపోవచ్చు, దఫాలుగా రావచ్చుగా. అఘోరి దగ్గర అన్ని డబ్బులు ఉంటాయంటే ఎక్కడికన్నా వెళ్ళి ఏదో ఒక పూజ చేసిందనుకో, అక్కడ 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు అడిగి తీసుకుంటారు. ఇంకో దగ్గర ఇంకో పూజ, ఇంకో దగ్గర ఇంకో పూజ. అట్లా సంపాదించుకున్నప్పుడు నాకు సరిపడా నేను ఉంచుకొని మీకు ఇంత ఇస్తాను అని చెప్పింది. లేదు నువ్వు పిల్లని తీసుకెళ్ళిపోతే 1 దఫా సరిగ్గా ఇస్తావేమో, 2వ దఫా 3వ దఫా 4వ దఫా నువ్వు కడతావన్న నమ్మకం నాకు లేదు, మేము పంపం. ఈ పిల్లేమో నేను అఘోరితోనే ఉంటా, ఇక్కడ ఉండను. తను అడిగిన ఇదేంటంటే, ఇక్కడ వీళ్ళు నన్ను ఇప్పుడే నాతో వ్యాపారం చేస్తున్నారు, రేపటి రోజు నువ్వు పోయిన తర్వాత నేను ఎందుకు పనికిరానని తెలిస్తే నన్ను ఇంకేం చేస్తారో, ఎవరికైనా అమ్మేస్తారు, నాకు ఇక్కడ సేఫ్ కాదు, నువ్వు నన్ను బాగా చూసుకుంటావు అని అడిగితే నా ప్రాణం అడ్డేసాని నేను చూసుకుంటా అనింది. సో ఆ పిల్ల ఇక్కడ బదులు అక్కడికి వెళ్ళింది. ప్రమాదకరమైన మనుషులను వదిలేసి క్రూర మృగాలు ఉండే అడవికే వెళ్ళింది. ఇక్కడ మనిషి ప్రమాదం కదా క్రూర మృగాల కంటే. క్రూర మృగాలు ఏమి చెయ్యవు, మహా అయితే నేను చంపితే ఏమో అంతే. కానీ ఇక్కడ నీ మైండ్ని చంపుతారు, నీ శరీరాన్ని నిన్ను మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా చించి చిత్రవద చేసి చంపే మనుషులు ఉన్నారు, ముక్కలు నరికే మనుషులు ఉన్నారు. సో డేంజర్ని వెతుక్కుంటూ తనే వెళ్ళింది అనమాట. డేంజర్ని వదిలేసి తను వెళ్ళింది.
అర్థమైందా? నాకు అలా అనిపించింది. అఘోరి మంచోడా చెడ్డోడా మనకు అనవసరం ఈ కాన్సెప్ట్లో. ఆ పిల్లని సరిగ్గా చూసుకుని లేకపోతే లేదు, ఇది మాట్లాడుకోవాలి. అఘోరాలు పెళ్లి చేసుకుంటారా ఇట్లాంటివి చేసుకుంటారా అంటే వాళ్ళకి ఒక్కో అఖాడాకు ఒక్కో నిబంధనలు ఉన్నాయి. దాని గురించి అక్కడ వాళ్ళు తెలిసే. ఇప్పుడు ఒకవేళ నాకు ఇది నచ్చలేదు అంటే వాళ్ళే సస్పెండ్ చేసేస్తారు మెంబర్ అయితే. కాకపోతే ఆమె ఇష్టం, ఎవడేం అనలేడు. ఆమె ఒక కొత్త సంస్థ కూడా పెట్టవచ్చు, దానికి కూడా ఆస్కారం ఉంది. ట్రాన్స్జెండర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఈ మధ్యకాలంలో జెండర్ ఈక్వేషన్స్ ఏమీ లేవు. ఎవరినైనా యథేచ్ఛగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కూడా. అబ్బాయి చేసుకుంటున్నాడు, అమ్మాయి చేసుకుంటుంది. ఇప్పుడు వీళ్ళు చేసుకుంటున్నారు. సో శ్రీవర్షిని గారు చెప్పడం జరిగింది, మేము పిల్లల్ని కూడా కంటాము, పిల్లల్ని కనాలంటే అంగంతో పని లేదు, మేము ఎలా అయినా కంటాము అని చెప్పింది. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఎలా కంటారు వాళ్ళు? పిల్లల్ని కంటాము అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఏంటిది టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని. ఇవాళ దాంతో పని లేదు, నేను ఎలాగైనా కంటాము. అండ్ నెక్స్ట్ ఇంకోటి, నిజంగా పిల్లల్ని దత్తత తీసుకున్నా మేము పెంచుకుంటాము అంటే వీళ్ళు అడిగే ప్రశ్నలకు ఆ పిల్ల సమాధానం ఇస్తుంది, కానీ బేసిక్గా ఆ మైండ్లో ఆ కాన్సెప్ట్ లేదు. ఏంటంటే ఇక్కడ వదిలేసి అగరితో పోవాలి, ఫస్ట్ మెయిన్ ఇంటెన్షన్ అది. ఆ పోవడానికి వీళ్ళందరూ అపోజ్ చేస్తున్నారు, వీళ్ళని కన్విన్స్ చేసేయాలి ఏదో రకంగా. అండ్ నెక్స్ట్ ఇంట్లో పేరెంట్స్ కూడా ఈ మీడియా ముందు లేని ప్రేమలు నటించేసరికి ఆ పిల్లకి అర్థమైపోయింది ఎందుకు ఇంత ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు వీళ్ళు అని. మనం కూడా అదే పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంది. ఓకే, నేను మారాను, మీ మాటే వింటాను, అమ్మ నాన్నతోనే ఉంటాను, అన్నయ్య చెప్పిందే వింటాను, మీరు పెట్టిందే తింటాను, అంటే అంటాను, తలదించమంటే తలదించుతాను అని చెప్పింది. కట్లు దించేశారు. ఓ అమ్మ ఫ్రీగా తిరుగు అన్నారు. అయినా సరే ఆమెకి ఫోన్ కావాలి. ఇంకా నమ్మించింది. ఎప్పుడైతే చేతికి ఫోన్ వచ్చిందో రాత్రి వెళ్ళిపోయింది. అంతే కదా. అంటే ఇక్కడ అందరూ ఈ కథలో పాత్రధారులే, అందరూ నటులే, అదే ఎవరు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఇంకా మీడియాని పెద్దగా టీచింగ్ జరిగింది. అదేంటంటే కేవలం అఘోరినే నమ్ముకొని, అఘోరి వచ్చినప్పటి నుంచి, ఆమె ఎప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి నగ్నంగా వచ్చినప్పటి నుంచి ఆమెను నమ్ముకొని ఆమెను వ్యతిరేకిస్తా ఒక టీం ఎదిగింది, యాంటీ అఘోరి టీం. వీళ్ళు వ్యతిరేకించడం, అలా వ్యతిరేకిస్తూ ఫేమస్ అయ్యారు. అంటే అఘోరిని అడ్డు పెట్టుకొని మంచో చెడో ఫేమస్ అయ్యారు. అంతకుముందు అలా మొహాలు వాళ్ళకు కూడా తెలియదు, మొహం చూపించి ఎవడరా నువ్వు అంటే తెలియదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క గెటప్ ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క సెటప్ ఏడ్చింది. వీళ్ళు ఏం చేశారు, అఘోరిని తీసుకొచ్చి అదేంటిది అఘోరి దగ్గరికి వచ్చి నిన్న ఒక ముసుగు మనిషిని తీసుకొచ్చి అఘోరి మొదటి భార్య. నిజంగానే తనకు ఫస్ట్ మ్యారేజ్ అయిందా? అసలు విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఒక హస్బెండ్ వదిలేసి ఉంటుంది ఒంటరిగా, అడ్వకేట్. అఘోరితో పరిచయం పెంచుకున్న తర్వాత, కష్ట సుఖాలు పంచుకున్న తర్వాత అఘోరి ఏం చేసింది అంటే మానిటరీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి, ఈమె సహాయం చేసింది, ఆ పిల్ల కూడా రిటర్న్ ఇచ్చింది. ఇలా కొంచెం పరిచయం పెరిగినప్పుడు మాట్లాడుకున్న మాటల్ని తలా తోక లేకుండా కట్ చేసి వాయిస్లు వేశారు. అసలు ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. ఓకేనా. సో దాన్ని పెట్టుకొని అఘోరితో ఒక చిన్న పరిచయం ఉన్న అమ్మాయి దొరికేసరికి ఈ గెటప్పులు వేసుకొని తిరిగిన క్యారెక్టర్లు రెండు కూడా అఘోరి మీద ఫేమస్ అయిన క్యారెక్టర్లు ఆ పిల్లని తీసుకొచ్చి నువ్వు అను అంతే, ఇంకేం మాట్లాడకు, కదంతా మేము నడిపిస్తాం. ఈమె అఘోరి మొదటి భార్య, అవునా అంతే. ఓకే, మొత్తం ఈయన మాట్లాడేస్తాడు అనమాట పక్క నుంచి, లేదా మొత్తం ఇంకెవడో మాట్లాడేస్తూ ఉంటాడు. అసలు జరిగింది ఏంటంటే అసలు కాన్సెప్ట్ ఏంటో చెప్పనా. అఘోరి విషయం ట్రెండింగ్లో ఉంది, మొదటి భార్య అని నువ్వు రా, జస్ట్ నాకు ఆవిడికి నేను దా అని పిలిస్తే ఎగబడి వచ్చే వీళ్ళు ఉంటారు మన మీడియా పర్సన్స్, వీళ్ళందరూ వచ్చేస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలి, మొదటి భార్య అని చెప్పు, వాళ్ళు కూడా రాసుకొని వెళ్తారు, ట్రెండింగ్కి వెళ్ళిపోతుంది. వీళ్ళకి కావాల్సింది కూడా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. కేవలం ఆ ఒక్క అంశం మీదే వీళ్ళు వచ్చారు, సక్సెస్ అయ్యారు కూడా. ఇక్కడ మీడియా ఫూల్ అయింది. అండ్ అడిగారు వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళు, అదేంటి మన దీనికి ఏముంది, ప్రూఫ్స్ ఏంటి మీ దగ్గర అని అడిగితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రూఫ్లు ఏం లేవు, మిగతా ప్రూఫ్స్తో నేను త్వరలో
మీ దగ్గరకు వస్తామని ఏదో రకంగా చెప్పేసి వెళ్ళిపోయారు. వీళ్ళు మళ్ళీ వస్తారా రారా, నిజంగా ఈ కోర్టులో ఈ కేసు గెలుస్తుందా లేదా అనే తర్వాత సంగతి. కానీ అఘోరి మొదటి పెళ్ళాం ఈవిడే అనే ఒక కార్యక్రమాన్ని, ఒక కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళడంలో సక్సెస్ అయ్యారు. అంతే, అంతవరకే. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటి, ఇంకొక ఆవిడ వచ్చింది. ఆవిడేంటి, యోని పూజలు అని చెప్పేసి, అఘోరి నా దగ్గర 10 లక్షలు తీసుకుంది, యోని పూజ చేస్తానని చెప్పేసి. ఈవిడేంటి, ఫిబ్రవరిలో కేసు పెట్టింది. ఆ ఎఫ్ఐఆర్ చూసుకుంటే ఫిబ్రవరిలో కేసు పెట్టింది. నాకు 6 నెలలుగా పరిచయం అని చెప్పింది. 6 నెలలు అంటే సెప్టెంబర్ నుంచి వేసుకో. సెప్టెంబర్ నుంచి వేసుకున్న తర్వాత మహా అంటే పరిచయం అంటే 2 నెలలకి, అంటే అక్టోబర్ నవంబర్ టైంలో ఇదేంటిది, మన ప్రగతి రిసార్ట్స్లో ఏదో తినే కార్యక్రమం ఉంటే వచ్చారు వీళ్ళందరూ. మనం ఇక్కడ తినకపోతే ఏమైపోతుందో ప్రపంచం. అక్కడికి వచ్చిన తర్వాత హాయ్ ఐఎమ్ అఘోరి, హాయ్ ఐఎమ్ దిస్ లేడీ ప్రొడ్యూసర్ అని వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు. ఈమె ఇక్కడే మన పటాన్ చెరువు దగ్గర ప్రొద్దుటూరు అనే ఒక చిన్న గ్రామంలో ఉంటుంది. ఓకేనా. ఆ పరిచయం కాస్త కొన్నాళ్ళకి ఈమె చెప్పింది, నేను లేడీ ప్రొడ్యూసర్ని, డబ్బులు అసలు నిలవట్లేదు, ఉన్నాయన్నీ అమ్ముకుంటున్నాను, కొత్తవి కొనుక్కోలేకపోతున్నాను, సినిమాలు తీస్తే హిట్ అవుతాయా ఫట్ అవుతాయా అర్థం కావట్లేదు, గందరగోళంలో ఉన్నాను, నన్ను చక్కదిద్దు అనింది. సరేదా నీకు యోని పూజ చేస్తా అని చెప్పింది పిల్ల. ఎట్టుంటుంది అని అడిగితే, ఎట్లనో ఉంటుంది, నేను చేస్తా, నీకెందుకు, నువ్వు 10 లక్షలు అవుతుంది, ముందు 5 లక్షలు ఇవ్వు, తర్వాత 5 లక్షలు ఇవ్వు. ఉజ్జయిని తీసుకెళ్ళింది, యోని పూజ అని ఏదో పూజ చేసేసింది. తర్వాత ఫస్ట్ 5 లక్షలు, తర్వాత 5 లక్షలు కూడా తీసుకుంది, పంపింది. ఇది ఎప్పుడు జరిగింది, ఎప్పుడో. అయితే ఇప్పుడు అఘోరి ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఆ టైంలో కొంచెం ఈమెం చేసింది, అఘోరి నన్ను మోసం చేసింది అని చెప్పి కేసేసింది. ఏమని, నాకు ఇంకో 5 లక్షలు ఇవ్వని అఘోరి అడిగిందంట. ఎందుకు అని అడిగింది ఈవిడ. నీకు యోని పూజలు చేయాలంటే చాలా మంది ఉంటారు, రకరకాల మంది ఉన్నారు, చేస్తారు. బట్ ది గ్రేట్ అఘోరి చేసింది కదా నీకు ఆ పూజని. అఘోరి ఫీ, అఘోరి ట్యాక్స్ అనేది ఉంటుంది కదా, మరి నేను చేయడం గ్రేట్ కదా. అందుకని చెప్పేసి ఇంకో 5 లక్షలు ఇవ్వు, నేను ఇవ్వను పో, నువ్వు మనం డీలింగ్లో 5 లక్షలు లేవని ఈమె. లేదు నాకు గనక 5 లక్షలు ఇవ్వాలి, ఏ పూజ అయితే ఎక్కడ చేసినా అది మొత్తం 1000 ముక్కలు అయ్యిద్ది, నీ తల పగిలిపోద్ది, నీ కుటుంబం చెల్లాచెదరైపోద్ది, నీ ఆస్తి అంతా తగలబడిపోద్ది. ఇప్పుడు ఆ పూజ నేను ఇక్కడ ఉండి చేస్తా, నీకు డీటెయిల్స్ అని నా దగ్గర ఉన్నాయి అని భయపెట్టింది. ఈ భయానికి నేనేమైనా అయిపోతానేమో అని చెప్పి ఈవిడ మానసికంగా కుంగిపోయి వెంటనే ఫ్యాన్కి చున్నీ కట్టేసి స్టూలు తందామా వద్దా అని ఆలోచించే టైంలో ఎందుకైనా మంచిది ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకుంది. వెళ్ళేసి అక్కడ కంప్లైంట్ పెడితే వాళ్ళు గబగబా ఎఫ్ఐఆర్ రాసేసారు. ఆ ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది, ఫిబ్రవరి 2025, నిన్న వైరల్ అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఎఫ్ఐఆర్ నుంచి మాట్లాడదాం. ఫిబ్రవరి 2025కి ఇప్పటికీ ఎంత కాదన్న ఒక 50 రోజులన్న అయిందా? అవును, ఒక 50 days సినిమా అయిందిగా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే చీటింగ్ కేసు కింద 5 లక్షలకి అఘోరికి ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ అవ్వలేదు? కనీసం 41 CRPC నోటీసులన్నీ ఇస్తారు కదా, అమ్మా నీ మీద ఏదో కంప్లైంట్ వచ్చింది, నువ్వు దీనికి ఏదో వివరణ ఇచ్చుకో అని. మన ముందే తిరుగుతుందిగా, ఇక్కడికి కూడా వచ్చిందిగా ఇంటర్వ్యూకి, మన ముందే తిరుగుతుంది. శ్రీవర్షిణి అంటుంది, పెళ్ళి అంటుంది, శోభనం అంటుంది, ఏవేవో అంటుంది, హ్యాపీగా తిరుగుతుంది. మరి అరెస్ట్ చేయొచ్చుగా, ఆల్రెడీ కేసు ఉంటే. ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎఫ్ఐఆర్లు పెట్టినంత ఈజీ కాదు కేసు కోర్టులో నిలబడ్డం, నీకు రుజువులు అనేవి ఉండాలి. సేమ్ ఇప్పుడు 3 కోట్ల చెక్ కదకు అంతే. 3 కోట్లకి చెక్ ఎవడెత్తాడో, నువ్వు ఎంత ట్యాక్స్ కడుతున్నావు, ఎంత ఐటీ కడుతున్నావు, నీ కంపెనీ డీటెయిల్స్ ఏంటి, నువ్వేంటి, నీ ఏంటది పాన్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి, అడ్రస్సే లేదు అఘోరికి. నీకు 3 కోట్ల చెక్ ఎట్లా ఇచ్చింది? ఏ బేస్తో ఇచ్చింది? నువ్వే బేస్తో తీసుకున్నావు. పోనీ 3 కోట్ల చెక్ డిపాజిట్ చేసుకోవడానికి నీ బ్యాంకుకున్న అర్హత ఏంటి, నీ అకౌంట్కున్న అర్హత ఏంటి చెప్పు? ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ ఏంటి, అసలు ఎలా చేసుకోగలవు? ఊరికే ఈమె రాసింది ఆయన తీసుకున్నది, ఏదో బాగుంది అని పొద్దున్న SBIకి వెళ్ళేసి ఆ డబ్బాలో వేస్తే ఒక ట్రాలీ బ్యాగ్ పట్టుకెళ్తే కోట్లు తీసి అలా పట్టేస్తారు, ఇంటికి తెచ్చేసుకోవచ్చు. అంతే నా కాన్సెప్ట్. ₹1 చెక్ నీ చేతిలో ఉంది అంటే నీ కూతుర్ని నువ్వు అమ్మావని అర్థం, అంతే. దానికి యాక్సెప్ట్ చెయ్యి. అఘోరి సరే ఏదో పెళ్ళి అయిపోయింది, బాగానే ఉన్నాం, ముందు ఇచ్చిన మాట కోసం మీరు కూడా బాగుండాలి కదా, కన్నపాపానికి శ్రీవర్షిని, ఆ మాట నిజమే. అప్పుడప్పుడు ఎంతో కొంత ఇస్తా, ప్రజెంట్ ఈ చెక్ అయితే షూరిటీగా ఉంచుకో, మధ్యలో దఫాలుగా ఇచ్చి నా చెక్ నేను తీసుకెళ్తాను కూడా చెప్పుండొచ్చుగా. అవును, నీ దగ్గరికి ఛానల్స్ రాగా నువ్వు ప్లేట్ ఫిరాయించావు, ఇప్పుడు నీకు ఇవ్వాల్సిన 3 కోట్లు కూడా ఇవ్వదే, మరి ఎట్టా? నీ కూతురు బాయే, డబ్బులు బాయే.
ఇంకేం చేస్తావు? ఇది పరిస్థితి ఓవరాల్గా. ఈ కంప్లీట్ సినారియోని మీరు చూసుకుంటే అఘోరి శ్రీవర్షిణి అనే ఒక ఎపిసోడ్ మనం ఏదో ఆనందంగా మాట్లాడుకుంటున్నాం కానీ, ఎందుకంటే వేరే టాపిక్లు ఏమీ లేక వీళ్ళు కూడా మనల్ని ఎంటర్టైన్ చేయడానికే వచ్చారు. ఇప్పుడు సరే ఈమె ఒక మొదటి భార్య అని వచ్చింది, రేపు ఇంకోటి వస్తాడు, నేను అఘోరి మొదటి మొగుడిని, ఇప్పుడు నా తర్వాత విష్ణుని పెళ్లి చేసుకుంది, విష్ణు కూడా అన్నాడుగా నన్ను పెళ్లి చేసుకుందని, నేను మొదటి మొగుడిని ఇంకోటి వస్తాడు మాస్క్ వేసుకొని. ఏం చేస్తావా అని చెప్పు. ఏపీ హైకోర్టులో వాడి చేత కూడా పిటిషన్ వేయించండి, సరిపోయింది అంతే. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఏదో నడుస్తూ ఉంది, అందరు ఎంటర్టైన్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఓవరాల్ సినారీలో ఒకటి మాత్రం నిజం, శ్రీవర్షిని అమ్మాయి పెళ్లి చేసుకుందా, పెడాకులే చేసుకుందా, అడవిల్లోకి వెళ్ళిందా, ఇంకేమన్నా అయిందా తర్వాత సంగతి. ప్రజెంట్ అయితే ప్రాణాలతో ఉంది, షీ ఈజ్ సేఫ్. ఆమెకు కూడా జీవితం మీద ఒక ఆశ ఉంది, నెరవేర్చుకుంటాను అన్న ధైర్యము ఉంది. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని వదిలేద్దాం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళని వదిలేద్దాం, మనకెందుకు. అంతే. థ్యాంక్ యూ సార్.